పార్లమెంట్లో ఈరోజు మహిళా బిల్లు అట్లాగే డీలిమిటేషన్ పైగా చర్చ జరుగుతుంది. దానిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా డీలిమిటేషన్ అయితే వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ డిఎన్ఏనే ప్రతిదీ వ్యతిరేకించడమే కదా పని. 65 ఏళ్ళు మొత్తం మహిళా శక్తిని విసర్మించి ఈ దేశంలో మహిళలకు అన్యాయం చేసిన పార్టీ అది. ఈరోజు మహిళలకు అందలం ఎక్కిస్తుంటే 33% రిజర్వేషన్ ఇస్తే ఏదో వంక పెట్టి మహిళల రిజర్వేషన్ ఆపేయడం కుట్రలో భాగమే ఇది. డీలిమిటేషన్ ఆగది, మహిళల రిజర్వేషన్ ఆగది. ఈ దేశ హితము మహిళల ఆత్మగౌరవం గురించి బరాబర్ जो बोला हो करके दिखाते हैं. ये भाजपा है, ये कांग्रेस नहीं है, ये देशद्रोही नहीं है, देश का जो लुटेरा कांग्रेस नहीं है. देश का हित का बारे में जो मतलब महिला का आत्म गौरव के बारे में बराबर जो डिलिमिटेशन कर देते और महिला का रिजर्वेशन कर देते. సౌత్ ఇండియా కూడా దీంట్లో అన్యాయం జరుగుతుంది, పూర్తిగా నార్త్ ఇండియాకి ఎక్కువ సీట్లు పెరుగుతుంది, దాంతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒకటి మేము మాత్రం అఖండ భారత్ హిందువులం రెండే మాట్లాడతాం. మేము కాంగ్రెస్ వాళ్ళు లెక్క నెహ్రూ లెక్క దేశాన్ని విభజించి లేకపోతే వాళ్ళ మన్మల్లాగా దేశాన్ని మల్ల విరోధం యాత్రలు చేసే పార్టీ కాదు ఇది. అంటే అఖండ భారత్లో ఈ ఒక దిక్కులు మాత్రమే, ఉత్తరము దక్షిణము అనే దిక్కులు మాత్రమే ఇవి. కాబట్టి మాకు భారత్లో ప్రతి హించు భారత్ మాత్రమే. కాబట్టి ఎక్కడ ఏ రేషియో ప్రకారమునో ఆ రేషియో ప్రకారం పెంచుతున్నాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టేట్లకు 24% ఉంది ఇప్పటి వరకు, మళ్ళీ పెంచిన తర్వాత కూడా 24% ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాలు అయితే తగ్గుతలేవు కదా, ఉత్తరాది రాష్ట్రాలు అయితే తగ్గుతలేవు కదా. 29 రాష్ట్రాల్లో ఉండే 5 రాష్ట్రాలు ఓకే. దక్షిణాది నేను కావచ్చు, కానీ దేశాన్ని ఎట్లా మార్చగలుగుతాను? దేశ భూభాగాన్ని అయితే మార్చలేను కదా. 5 రాష్ట్రాలు మనవి ఉన్నాయి, 25 రాష్ట్రాలు మిగతా భారతదేశం ఉన్నది. ఎక్కడ ఎవరికి చెందాల్సినవి వాళ్ళకే చెందుతాయి. ఇదొక రేవంత్ రెడ్డి చివరి బహదూర్ షా ఈ తెలంగాణకు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీరు 100% వస్తాం, 100%. అవసరమైతే రేవంత్ రెడ్డిని తొక్కి అధికారంలోకి వస్తాం. అంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పండి, నేను అందరిని తొక్కుకుంటేనే ఈ స్థాయి కూడా వచ్చానని అసెంబ్లీలో కూడా చెప్పడం. బీజేపీలను దొక్కతందుకు ఇట్లా డబ్బులతో కాదు, నువ్వు డబ్బులతో కొనుక్కొని పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కాదు. ఇది భారత మాతని ఆరాధించే వ్యక్తులము, దేశాన్ని అఖండ భారత కలలుగానే వాళ్ళము, ఈ ధర్మం గురించి దేశం గురించి వాళ్ళం. నీ పదవి గురించి 12 పార్టీలు మారి 12 రకాల అక్రమాలు పాల్గొని మేము పదవులకు రాలేము. మేమనేది ఆయన దొక్కుతే కాంగ్రెస్లో దొక్కిండొచ్చు, బట్టి విక్రమార్కను దొక్కిండు, కోమటిరెడ్డి వాళ్ళని దొక్కిండు, అందరు సీనియర్ నాయకులందరినీ దొక్కిండు, మధు యాష్కిని దొక్కిండు, మా నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డి దొక్కిండు. అందరిని దొక్కి ఒక్కడే అందలం వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. అట్లా కాదు, బీజేపీ బరాబర్ రేవంత్ రెడ్డిని దొక్కి మేము అధికారంలోకి వస్తాం. అంటే ఇదంతా కేవలం ఎంఐఎం వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అసలు ఎంఐఎం లెక్కన తీసుకోము, మేము ఉన్నాం 80% का 10% का बने क्यों सोचते हैं हम लोग? असद अकबर क्या है हमारे सामने? हम 80% है देश में, 1-2 आदमी के बारे में क्यों सोचते हैं? एमआईएम के बारे में है 7 सीट, हम तो 21 स्टेट में हम लोग रूल कर रहे, राज कर रहे. ఎంఐఎం గురించి తక్కువ ఆలోచిస్తాం మేము. అది రేవంత్ రెడ్డికి భయం, వాళ్ళని చూస్తే భయము, అందుకోసమే నేను మతం మార్చుకుంటున్నాను చెప్పాడు. కాబట్టి మాకు ఎటువంటి ఎంఐఎంల గురించి ఆలోచించాం. ఈ దేశ అభివృద్ధి, దేశ ఐక్యత, దేశ సమైక్యత, దేశం సుభిక్షంగా వికసిత భారత్ ఉండి ప్రపంచంలో ఈ దేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలని కోరిక మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈ భారతీయ జనతా పార్టీ ఏదో ఒకరి కుటుంబాల గురించి పెట్టిన పార్టీ కాదు, ఎవరో ఒక ఫ్యామిలీ పార్టీలు కాదు, లేకపోతే ఇట్లాంటిది కాదు. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, ఈ సంస్కృతి సాంప్రదాయం గురించి బట్టి మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలను గౌరవించే పార్టీ. అంటే మీరు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మీకు మెజారిటీ ఉంది, కావాలనే బలవంతంగా డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు కానీ ఇప్పుడు హఠాత్తుగా తీసుకొస్తున్నారు, ఆగమేఘాలు ఎప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఏం చేసినారు? తాత పోయినరు, నెహ్రూ గారు పోయినరు, ఇందిరాగాంధీ పోయినరు, రాజీవ్ గాంధీ గారు పోయినరు, సోనియా గాంధీ గారు పోయినరు, రాహుల్ గాంధీ. మీరందరూ ఎందుకు చేయలేదు? మీకు 65 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, మీరు ఎందుకు చేయలేదు? మహిళల పట్ల ఎందుకు లేదు మీకు? ఇది చిన్న చూపు ఎందుకు మీకు? కాబట్టి దేశం పట్ల, ఈ ధర్మం పట్ల గౌరవం లేని కుటుంబం ఆ పార్టీ గురించి పట్టించుకోము. ఈ దేశానికి ఏది మంచి అవుతుంది, మహిళలకు ఏది సమున్నత స్థానం ఇస్తుంది, ప్రతిదీ ఎట్లయితే బీజేపీ ఇంతకుముందు చెప్పిందో, అయోధ్య రామ మందిరం కావచ్చు, కాశ్మీర్ 37 ఆర్టికల్ కావచ్చు, వికసిత భారత్ కావచ్చు, అవినీతి లేని ప్రభుత్వాన్ని కావచ్చు, ఎట్లయితే ఈ దేశాన్ని ఒక శత్రు దుర్భిదంగా తయారు చేశాము, అభివృద్ధిలో ప్రపంచాంతో పోటీపడి 4వ స్థానంకి ఎట్లా వెళ్ళాము, ఇవన్నీ కూడా డీలిమిటేషన్ కావచ్చు, మహిళల బిల్లు కావచ్చు, ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకుండా భారతదేశం అంతా మాదే అనే ప్రణాళికతో చేస్తాం. అంటే మీరు హిందువులు అని చెప్తున్నారు, హిందూ పార్టీ అని చెప్తున్నారు, అదే
హిందువుల మీద చాలా అదే సార్ హిందువుల మనోబలం, కానీ ఈ మధ్య కాలంలో చాలా హిందూ మహిళల పైన కూడా లవ్ జిహాద్ లాంటి కేసులతో మన టీసీఎస్లో కూడా పెద్ద ఎత్తున కూడా కొందరు అఘాయిత్యాలు పాల్పడ్డది కూడా తెలిసింది. మనం ఫస్ట్ హిందువులకు ఒక ఆలోచన విధానం రేకెత్తించాలా, మన పిల్లల్ని ఎట్లా పెంచాలా, ఫస్ట్ పెంచడం కూడా మనం పెంచడం కూడా నేర్చుకోవాలా. బొట్టు పెడితేనే ప్రమాదం అని మీరు కూతుళ్ళను ముద్దించుకోకుండా నొసటి మీద కూడా బొత్తు లేకపోతే ముస్లింలను కూడా నేర్చుకోండి. ఆడబిడ్డలకు ఇంత నిండుగా హిజాబ్ చేసాల సాంప్రదాయాలు పాటించినప్పుడు మీరు ఆ పిల్లలకు ధైర్యం నేర్పండి, సాంప్రదాయాలు నేర్పండి, సంస్కృతి నేర్పండి. ఏదైనా సమస్య వస్తే మనకు చెప్పేటట్లు నేర్పండి తల్లిదండ్రులకు. ఎందుకు వస్తున్నది నీకు టీసీఎస్, ఎందుకు భయపడ్డావు? ఎక్కడైనా ముస్లిం మహిళల మీద హిందువులు చెప్తున్నారు ఇట్లా, దమ్ము లేదా? ఎక్కడైనా చూస్తున్నారా ముస్లిం మహిళని హిందూ అబ్బాయిలు చేసినారని? ఎందుకు భయపడుతున్నారు హిందూ మహిళలు? కాబట్టి తల్లిదండ్రులుగా చెప్తున్నా, వీర నారీలుగా పెంచండి, ఝాన్సీ లక్ష్మీబాయిలుగా పెంచండి, రాణి రుద్రమదేవిలో పెంచండి. సబ్కా సబ్ సెట్ అవుతా, ఈ సబ్ ఖతం అవుతా. అంటే ఏపీలో డిప్యూటీ సీఎంకి రక్షణ లేకుండా పోయింది. ఒక రామాలయంకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న కొందరు వేరే మతస్థులు కూడా దాడి చేయడం జరిగింది. రామాలయాన్ని కడతామంటే కూడా ఇప్పుడు అడ్డుకునే పరిస్థితి ఉంది. తర్వాత ఇక్కడ కాదనుకుంటున్నావా? హిందువులు నేర్చుకోవాల్సింది ఒకటే, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో. నీ ధర్మాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుతావు. దీనికి అన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం, కడుపు నిండా కనుకోండి. హిందువులకు ఫ్యామిలీ ప్లానింగే ఉండదు. నీ ఇంట్లో కడుపు జనాలు ఉంటేనే కదా నువ్వు కాపాడుకునేది. మత మార్పులన్నీ మనం అరికట్టాలా, తన వాళ్ళని ప్రేమించాలా. ఇక్కడ కులం అని కొచ్చుకుంటే ఏముండవు. ఎవడైతే నిన్ను గుడిలోకి రాణిస్తారో వాడు చర్చిపోతున్నాడు. ఫస్ట్ మనం కులాలను పక్కన పెట్టి అందరం ఒకటైన భావనతోని, అందరం సమానమైన భావనతో పోతే ఈ సమస్య రాదు. మత మార్పిడి ఎందుకు వస్తుంది? కులాలు ఎన్న ఉంచుకోండి, ఒక రోజులో మారదు, కానీ కులాలన్నీ సమానం. వాడు చిన్న కులము, వీడి పెద్ద కులము, మన 12 సంఘాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంది. ఈ భారతదేశంలో హిందువులు ప్రపంచంలో ఉన్నది ఒకటి దేశం, ఒకటే ధర్మం. ఈ దేశం పోతే మనం బతకలేము, ఈ ధర్మం పోతే మనం బతకలేము. ఎక్కడి నుంచో రోజు కుచించుకపోతున్నది. ఎక్కడ అఖండ భారత్, ఇరాన్ నుంచి వరకు ఇక్కడ వరకు ఉండే మౌర్య సామ్రాజ్యం ఈరోజు ఈ దేశంలోనే సగం పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి హిందువులందరూ ఐక్యతగా ఉండి మనమందరం హిందువులుగా ఒకరికొకరు ఎట్లయితే మైనారిటీ ముస్లిమ్స్ ఉంటారో మనం కూడా ప్రతిదానికి కలిసి ఉండాలా, కలిసి ముందుకెళ్ళాలా, కలిసి మన ప్రతినిధులను ఎన్నుకోవాలా. ఎవడు మన ధర్మం పట్ల ఉంటాడు, ఎవడు మన దేశం పట్ల ఐక్యతను కొట్లాడతాడు, మన సాంప్రదాయాలు సంస్కృతిని ఎవరు గౌరవిస్తాడు, వాడికి ఓటేస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉంది. హిందూ దేశం అంటే ప్రకటిస్తామంటే 24 కోట్ల ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తాం? అది అయిపోయింది, ఇంకా తప్పదు. అది ఎప్పుడో 8th సెంచరీలో వచ్చిన ఇస్లాంని మనం ఈరోజు, కానీ మనమైతే భద్రతగా ఉండాలి కదా. నువ్వు ఎదుటోని కొట్టకుండా నిన్ను ఎవరు దండకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చే టీసీఎస్ ఎందుకు వస్తున్నది? ఒకవేళ హిందువుల చైతన్యం ఉంటే వాడు మన అమ్మాయిలు ఎందుకు ట్రాప్ చేస్తాడు? మరి ముస్లిం అమ్మాయిలు ఎవరు ట్రాప్ చేస్తలేరు హిందువులు. వాడి కొంట్లో భయం పుట్టాలంటే మనం ఐక్యత ఉండాలా. వాడికి తగిన పరిష్కారం యూపీలు ఎట్లా చేస్తున్నామో మళ్ళీ కాళ్ళు చేతులు నడవడానికి ఎవడైతే హిందూ అమ్మాయిల పట్ల ఇట్లా ప్రవర్తిస్తాడో వాడికి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇచ్చేటట్లు ఉండాలి. ఆడు మళ్ళీ బాడీలో ఏ పార్ట్ పని చేయకూడదు. అప్పుడు ఎప్పుడు కూడా హిందూ అమ్మాయిలకి ఏం కాదు. అంటే మీరు ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మత మార్పిడి చట్టాన్ని ఎందుకు తీసుకురాగలేకపోతున్నారు? ప్రతి సందర్భంగా తీసుకొని వస్తామండి, సమయం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగారు 370 ఆర్టికల్ ఎప్పుడైతే వేసాము, అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు కడతామని కట్టినాము. ప్రతిదీ చేస్తాం, అన్నీ ఏది ఉన్నదో అది ఈ దేశ సిద్ధాంతాల ప్రకారము, జనసంఘ సిద్ధాంతాల ప్రకారం, భారతీయ సిద్ధాంతం ప్రతిదీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో మహిళా బిల్లు అట్లాగే డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నారో గత 60 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే మహిళా అభివృద్ధి కోసం అయితే పాటుపడుతుంది. అట్లాగే ఈ దేశంలో కూడా హిందువులు కూడా ఐక్యంగా ఉండాలి, అప్పుడే హిందూ మహిళలు కానీ హిందువులు కానీ భద్రతగా దేశంలో ఉంటారని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.